ముందరికి డోర్ ఉంది సౌండ్ రాకుండా లాగేసి ఇక్కడ అవుతుంది కదా 54 55 దిస్ ఈజ్ న్యూ స్క్రీన్ అనమాట. సో ఇప్పుడు స్క్రీన్ రీప్లేస్ చేద్దాము. సో ఇది 13 కనెక్టర్ పిన్ అనమాట. సో ఇది 13 పిన్ కనెక్టర్. ఓకే ఓకే ఇది వచ్చి బోయ్ ప్యానల్ వస్తుంది. సో మనకి ప్యానల్ వచ్చి బోయ్ ప్యానల్ టెక్నాలజీతో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కనెక్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది కనెక్టర్ అనమాట. సో కనెక్టర్ కనెక్ట్ అయిపోయింది. కొంచెం జూమా ఈ కనెక్టర్ని ఫోకస్ చేయి. సో మనకి ఇక్కడ ఒక లాక్ కనబడతా ఉంటుంది. మీకు కనబడుతుంది అనుకుంటా. సో ఈ లాక్ మ్యాండేటరీ అనమాట. ప్రాపర్గా వేయాలి లాక్. సో ఇక్కడ కిందకేసి ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేస్తే సైడ్లో లాక్ అయిపోతుంది. సో ఈ తర్వాత ఈ ర్యాపర్ ఉంది, దీన్ని ఫిక్స్ చేసుకోవాలా. తర్వాత దీన్ని గమ్ టైప్ ఒకటి వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి ఈ రకంగా. ఇది పొజిషన్ అన్నమాట మనకి. కెమెరా ఎట్లా తీసుకురా. సో మనకి ఇక్కడ క్రిమీ కలర్లో కనబడతాను చూడండి లాక్స్. సో ఇది పొజిషన్ అనమాట. ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఈ ఎల్సిడి వచ్చి ఇక్కడికి వరకు ప్రాపర్గా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనము డిస్ప్లేని ప్రాపర్గా ఇన్సర్ట్ చేయగలం. ఓకే సో ఇప్పుడు డిస్ప్లే ఇన్సర్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకే సో ఇప్పుడు మనం ఫిక్స్ చేసాము. సో ఇవి లాక్స్ అనమాట. ఇంచెస్ అంటాం యాక్చువల్. మనం రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వస్తుంది. సో ఫిక్స్ చేస్తాం ఇంచెస్. సో దీన్ని స్క్రూలు వేసేద్దాం ప్రజెంట్. సో ఈ సైడ్ కూడా మన స్క్రూలు వస్తాయి.
సో ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చి డిస్ప్లే కనెక్టర్ అనమాట. సో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం ఈ డిస్ప్లే కనెక్టర్. సో ఇది డిస్ప్లే కనెక్టర్ అనమాట. సో బోర్డ్ కనెక్టర్ ఇది స్ట్రిప్ అనమాట. సో ఈ స్ట్రిప్ని వచ్చి సో కంప్లీట్గా ప్రాపర్గా తీసుకెళ్ళి ఇందులో ఫిక్స్ చేయాలి. సో ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అనమాట స్ట్రిప్కి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని లాక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం స్ట్రిప్ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇది వైఫై రిసీవర్. సో వైఫై రిసీవర్ని వచ్చి మనం ఈ సైడ్ నుండి తీసుకోవాలి ఆర్గనైజేషన్. సో ఈ రకంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది పొజిషన్ అనమాట. సో ఇట్లా ప్రెస్ చేసుకుంటే సో దీనికి లాక్ వస్తుంది. దిస్ ఈజ్ లాక్. సో ఇక్కడ వస్తుంది హోల్ ఉంటుంది దీనికి ఫంక్షనల్లో. సో దాని మీద పెట్టి ఇది ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుంది. సో ఈ రకంగా వైఫై రిసీవర్ ఫిక్స్ చేసేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్ని కనెక్టర్స్. ఇది హార్డ్ డ్రైవ్, ర్యామ్, తర్వాత మనం మార్చిన డిస్ప్లే కనెక్టరు, వైఫైది, ఓకే, ఈ స్క్రూస్. సో ఏ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనేది నీట్గా చెక్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఫైన్ అంటే ఇది టాప్ కవర్ అనమాట, ఇది బ్యాక్ది. సో ఇది ఫిక్స్ చేసుకునేద్దాం ప్రజెంట్. సో ఈ పొజిషన్లో ఇది ఫిక్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ కనబడుతుంది కదా, ఇది ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకునేద్దాం. సో మెయిన్ టాప్ స్క్రూ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి వస్తుంది, 2 స్క్రూస్. సో మిడిల్లో ఒక స్క్రూ వస్తుంది. తర్వాత సైడ్ పోర్షన్స్. ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్యానల్ రిప్లేస్మెంట్ చేసాము, ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు దీనిపైన టాప్ కవర్ ఫిక్స్ చేసాము. సో ఇది దాని టాప్ కవర్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుండి ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా ఇట్లా ప్రెస్ చేసుకుంటా పోతే లాక్ అవుతుంది. సో ఫస్ట్ కింద లాక్ చేసుకోవాలి, తర్వాత పైన. ఇది రేపర్ అనమాట, డిస్ప్లే రేపరు. సో ఈ రకంగా మనం న్యూ డిస్ప్లేని ఫిక్స్ చేయొచ్చు. సో ఇట్లా 4 వేస్లో దీన్ని ఫిక్స్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది. చూసుకోవాలి మళ్ళీ మనము ఏదైనా లాక్స్ మిస్ అయినాయా లేదా అనేది ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి ఈ రకంగా. ఓకే,
సో నెక్స్ట్ దీనికి సైడ్లో లాక్స్ వస్తాయి. సో ఇవి 2 టైప్స్ అనమాట. ఇవి ప్రెసింగ్ లాక్స్. ఓకే, ఇక్కడ వస్తుంది యాక్చువల్లీ మనకి లాక్, ఇక్కడ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు లాక్స్ వేసేస్తాం కంప్లీట్గా. ఇది ఒక లాక్ ఫిక్స్ అయిపోయింది. దెన్ సెకండ్ లాక్ ఇది. సో సెకండ్ లాక్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇది మదర్ బోర్డ్ పార్ట్. సో మదర్ బోర్డ్ వచ్చి మనకి ఇప్పుడు స్ట్రిప్ కనెక్ట్ చేసేసి నీట్గా ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. సో ఇలా ఈ పార్ట్ వేరియేషన్లోకి తీసుకురావాలి నీట్గా.